ఒక దుర్మార్గమైనటువంటి రాజు ఎప్పుడు ప్రజల్ని అష్టకష్టాలు పెడుతూ ఉండేవాడు. ఎవరు చెప్పినా వినకపోగా అతనికి నచ్చింది చేస్తూ ఉండేవాడు. దీనిని ఎలాగైనా ఖండించాలని, బుద్ధి చెప్పాలని ఒక యువకుడు రాజుగారి కొలువులో చేరాడు. కొలువులో చేరిన కొన్నాళ్లకు రాజుగారు అతనిని కూడా పిలిచి తనను కూడా ఇబ్బంది పెట్టాలని ఎద్దు పాలెత్తుకొని ఉదయం కొలువుకు రమ్మన్నాడు. లేకపోతే రావద్దని చెప్పాడు. ఉదయం కొలువు ప్రారంభమైంది. గంటయింది, యువకుడు రాలేదు. ఆ తర్వాత ఒక అమ్మాయి చెంబు పట్టుకొని రాజు ముందు ప్రత్యక్షమైంది. ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. నేను ఆ యువకుడి యొక్క చెల్లెల్ని అన్న. మరి మీ అన్న ఏడి అని అడిగాడు. మా అన్న కడుపుతో ఉన్నాడు రాజుగారు. వాంతులు నీరసం వల్ల ఆయన మంచం మీద పడుకొని ఉన్నాడు, రాలేకపోయాడు. మీరు ఎద్దుపాలు అడిగారట కదా, నేను తీసుకొని వచ్చానని చెప్పింది. అదేంటి, మగవాడికి కడుపు ఎలా వస్తుంది అన్నాడు. మరి ఎద్దు పాలు ఇవ్వంగా లేనిది మగవాడికి కడుపు రాకూడదా రాజుగారు అని అడిగింది. అప్పుడు రాజు చేసిన తప్పేంటో రాజుకి తెలిసొచ్చింది. ఎవరిని ఎప్పుడైనా కూడా ఎదుటివాడిని ఇబ్బంది పెట్టాలనుకునేవాడు వాడే ఇబ్బందులు పాలవుతాడు ఏదో ఒక రోజు.